వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. గోదావరి పుష్కరాల పనులపై ఈరోజు రాజమండ్రికి మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. పనుల్లో వేగం లేదు, ప్లానింగ్ అసలే లేదు, ఏడాదిలో 7,000 కోట్ల పనులు ఎలా పూర్తి చేస్తారు అంటూ ఆయన అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా 8,600 కోట్ల రూపాయల నిధులకు ఇంకా డిపిఆర్ సిద్ధం కాకపోవడాన్ని తప్పుపడుతూ కేంద్రం నిధులు ఇవ్వాలంటే ముందస్తు ప్రణాళిక ఉండాలని స్పష్టం చేశారు. కేవలం రాజమండ్రిలోనే కాదు, 6 జిల్లాల్లోని 274 పంచాయతీల్లో ఘాట్లు ఏర్పాటు చేయాలని, భక్తులు మురికి నీళ్లలో స్నానాలు చేయడానికి రారని పవన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. నాసి రకం సిమెంట్తో హడావుడి పనులు చేస్తే ఘాట్లు కూలిపోతాయని హెచ్చరిస్తూ ఇటు టూరిజం శాఖ సన్నద్ధత లోపాలను కేబినెట్లో చర్చిస్తానని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ లేవనెత్తిన ప్రశ్నలో తప్పే ఉంది. పుష్కరాల సమయానికి పనులు నాణ్యతతో పూర్తవుతాయా? అసలు పవన్ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఇదే అంశంపై మనతో చర్చించేందుకు ఇవాళ మెగా టీవీ డిబేట్లో సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నం కోటేశ్వరరావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా జనసేన నాయకురాలు చింతా లక్ష్మి గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా వైసీపీ తరఫున బొట్ల రామారావు గారు వచ్చారు. రామారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వర గారు, ఈరోజు ఏపీ రాజకీయాల్లో ఏదైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యం తర్వాత కొంచెం కోలుకొని మళ్ళీ రికవర్ అయ్యి ఈరోజు పరిపాలనా విభాగంలో పాల్పంచుకుంటూ ఈరోజు రాజమండ్రి రాక ఏదైతే ఉందో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం పవన్ వైపు తిరిగింది. ఏం జరుగుతుందా అనేటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఘాట్ల ఏర్పాటు, వచ్చే ఏడాది జరిగే పుష్కరాల ఏర్పాట్లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే వార్త ఉంది. దీని మీద సంబంధించినటువంటి విశ్లేషణ. రహీం గారు, పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖ, అదేవిధంగా అటవీ శాఖ ఉన్నది. మరి పుష్కరాలకు సంబంధించి ఇవి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చేవి కనుక ప్రత్యేకమైనటువంటి శాఖ అంటూ ఉండదు. ఘాట్ల నిర్మాణం లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా R&B శాఖ, లేకపోతే ఇతర గ్రామాల్లో అయితే జిల్లా పరిషత్తులు అట్లాంటివన్నీ కూడా చూసుకుంటాయి. ఒకవేళ డిప్యూటీ సీఎం గనక ముఖ్యమంత్రి గారు మరి మన జనసేన నాయకుడికి పవన్ కళ్యాణ్ గారికి దాన్ని బహుశా అప్పగించి ఉంటారని అనుకుంటున్నాను నేను. మరి ఇంకా ఏడాది కాలం ఉంది. రాబోయేటువంటిది వర్షాకాలంకి. వర్షాకాలం తర్వాత మరి మళ్ళా వేసవి వస్తుంది అనుకోండి, జూన్ అంటే. మరి ఆయన చెప్పినట్టుగానే మనం ఎవరు ప్రశ్నించలేదు, లేకపోతే మీడియా ప్రశ్నించలేదు. 2,000 కోట్లు ఇంత ఏమిటి అనేటువంటిది ఆయనే చెప్పి ఈ పని ఎట్లా చేస్తారని చెప్పేసి ఆయన అధికారులను అడిగారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు, మంత్రివర్గం ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? సమిష్టి నిర్ణయం కదా. 100 కోట్లు 50 కోట్లు అంటే సరే అనుకోవచ్చు. ఆయనే చెప్పినట్టుగా 7,000 కోట్ల రూపాయలు పని అంటే ఇది మామూలు విషయమే కాదు కదా. మరి అంత ప్లాన్ లేకుండా ఎట్లా ఉన్నారు అనేటువంటిది ఒక ప్రశ్న. అంటే అది ఎవరిని ప్రశ్నించినట్టు, ఎవరి మీద ఆగ్రహం చేసినట్టు అంటే తన ప్రభుత్వం మీద తానే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు. అది ఇంకెవరో ప్రతిపక్షాలు లేకపోతే ఎవరో మాట్లాడితే అర్థం అవుతుంది. తాను డిప్యూటీ సీఎం గా ఉండి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిని అనుకుంటున్నారు కనుక ఆయన మరి మంత్రివర్గ సమావేశాల్లో ఇంత పెద్ద ప్రాజెక్టు గురించి, 7,000 కోట్ల ప్రాజెక్టు గురించి అసలు చర్చలే రావా? వచ్చినా మరి అప్పుడు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బయట ఎందుకు మాట్లాడుతున్నారు, ఎవరిని సంతృప్తి పరిచేందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. అందుకని వాళ్ళే చెప్పాలి, అయినా చెప్పాలి ఎందుకు ఇట్లా మాట్లాడారు, లేకపోతే అందులో నిజం ఉందా లేదా అనేటువంటిది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. లేదు వాళ్ళిద్దరు చెప్పకపోతే అసలైన సూపర్ ముఖ్యమంత్రి ఉన్నారు కదా లోకేష్, అన్ని శాఖల్ని, కేంద్రంలో ఉన్నటువంటి శాఖలను కూడా సమన్వయపరుస్తున్నారు, చూస్తున్నారు అని చెప్తున్నారు కదా. మరి పుష్కరం పనులు కూడా బహుశా లోకేష్ గారు సమన్వయం చేస్తూ ఉండుంటారు. ఆయన చెప్పాలి. ఆయన చెప్పకపోతే మనలాంటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటాం అంటే గుడ్డి వాళ్ళు ఏనుగు కథలాగా మనకి ఏది కనిపిస్తే లేదా ఏది తగిలితే దాని గురించి మాట్లాడతాం. అందుకని ఆయన చేసినటువంటి ప్రకటన గురించి లేదా వ్యాఖ్యల గురించి పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇవ్వాలి. లేకపోయేట్లయితే ప్రభుత్వం అధికారికంగానే లేదు మా పవన్ కళ్యాణ్ గారు పొరపాటున చెప్పారు,
ఆయనకి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ వివరణ ఇవ్వాలి. లేకపోయినట్లయితే ఎవరేం మాట్లాడినా కానీ వాళ్ళు భరించాలి తప్ప మా మీద ఇట్లా బుర్ర చల్లుతున్నారు లేకపోతే ఇంకోటి అంటే కుదరదు అనేది నేను చెప్తాను. మీ దగ్గరకు వస్తాను. లక్ష్మి గారు, చింతా లక్ష్మి గారు, జనసేన నాయకురాలు మనతో పాటు ఉన్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి రహీం గారు. లక్ష్మి గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో దీనికి ఒక సంచలనంగా మారినందే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ అధికారుల తీరు పట్ల, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యటన ఉంది అన్నప్పటి నుంచే కొంత హడావుడి మొదలైంది. అక్కడ దాదాపుగా మ్యాక్సిమం ఏదో కవర్ చేయాలని చూశారు, కానీ చాలా క్లియర్ కట్గా ఆయన పాయింట్ టు పాయింట్ లేవనెత్తి అధికారులను ప్రశ్నించిన తీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది ఈ లోపం? మొన్నటికి మొన్న చూస్తే అధికారుల పని బాగలేదంటూ తన శాఖ సంబంధించిన విషయంలోనే పవన్ కళ్యాణ్ క్లాస్ బీకటం వార్తలు వచ్చిన విషయమే. ఇలా ఎక్కడ జరుగుతుంది పొరపాటు? ఎందుకు ఈయన అధికారులను నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మెగా9 టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, రహీం గారికి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి తీరు ఎలా ఉంటుంది అంటే, ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఆయన అసలు తట్టుకోలేరు అనమాట. ఎందుకంటే కేవలం ప్రజల కోసమే పనిచేయడానికి వచ్చినటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏదో పదవులు అనుభవించడానికో లేకపోతే ఇంకో దానికో అధికారం కోసం వచ్చిన వ్యక్తి కాదు, కేవలం ప్రజల సంక్షేమం కోసమే వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎక్కడ ఏ వ్యవస్థలో ఇంత చిన్న తప్పు జరిగినా కూడా, ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు, ఆయన శాఖ అది కాదు అన్నట్టుగా ఇందాక మాట్లాడారు. అది ఆయన కళ్ళ ముందు ఏ శాఖలో అవినీతి జరిగినా, ఏ శాఖలో తప్పులు దొర్లినా కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా కూడా తల తీసే చట్టం రావాలి, మీరు నన్ను ప్రశ్నించండి అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన కళ్ళ ముందు ఏదైనా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మాట్లాడే తీరుతారు. ఇక అవినీతి ఎక్కడైతే అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారో చూస్తా ఉంటే పట్టుమని 12 నెలల కాలం ఉంది, ఇంకా ఇంతవరకు కూడా నిమ్మక నీరెత్తినట్లుగా ఎందుకున్నారు, అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడంలో తప్పు లేదండి. ఎందుకంటే మన గోదావరి పుష్కరాలకి మొత్తంగా కూడా మురికితో నిండిపోయి ఈరోజు శుభ్రం చేయడానికి ఎంతో టైం తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. వేరే వేరే చోట్ల నుండి డ్రైన్లు మొత్తం వచ్చి అందులోనే కలుస్తా ఉన్నాయి. మరి మురికి నీటిలో స్నానం చేయడానికి బయట నుండి భక్తులు రారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తేటతెల్లం చేయడం కూడా జరిగింది. మరి ఈ ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ఎంత వేగంగా ఇప్పుడు నాణ్యతతో కూడినటువంటి పనులు పూర్తి అవ్వాలి అంటే కొంచెం టైం తీసుకుంటారు, కానీ హడావిడిగా చేస్తే గతంలో ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ ఉంది. ఈ పుష్కరాల్లో తొక్కిసలాట్లు కానివ్వండి, భక్తులు వస్తున్నటువంటి వెళ్తున్న తరుణంలో వాళ్ళకి సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం ఎంత కృషి చేసినా సరే ఎక్కడో ఒక చోట చిన్న తప్పిదాలు దొర్లుతాయి. ఆ చిన్న వెంట్రుక వాసి తప్పిదాలు కూడా జరగకుండా ఉండాలి అనేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన వల్ల మాత్రమే ఈ రోజు అధికారులని ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది. మరి ఒక్క రాజమండ్రిలోనే ఈ పుష్కరాలు జరుగుతాయంటే కాదు కదండి. 6 జిల్లాల్లో ఉన్నటువంటి 274 పంచాయతీల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయవలసి ఉంది. ఈ పుష్కర ఘాట్లు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో నాణ్యత లోపం ఉంటే ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. పుష్కరాలు అంటే దేశ నలుమూలల నుండి హైందవులు, హిందూ మతాన్ని గౌరవించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చి స్నానం చేస్తారు. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే మురికి నీళ్లు చూసి ఇబ్బంది పడకూడదు, లేదా అక్కడ ఏర్పాట్లు చూసి ఇబ్బంది పడకూడదు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది. మనం చేసినటువంటి కార్యక్రమాలను చూసే కదా కేంద్రం కూడా స్పందించి మనకి ఎక్కువగా నిధులు ఇచ్చి మన చేసుకునేటువంటి కార్యక్రమాలకి ప్రోత్సాహం అందిస్తుంది అని చెప్పి ఆయనటువంటి భావనని వ్యక్తం చేశారు. అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని ఖచ్చితంగా ఆయన ఒప్పుకునేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు. ఎందుకంటే ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మీరు ముందుగా ఎందుకు మీరు మేల్కోలేకపోతున్నారు? రాబోయే రోజుల్లో అదే విధంగా అటు విజయనగరం వైపు ఈ మధ్యకాలంలో ఒక టెంపుల్లో కూడా ఒక చిన్న సంఘటన చూసాం, తొక్కిసలాట్లో వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది. మరి అలాంటి పరిస్థితులు మనం లేవనెత్తకూడదు. కాబట్టి ఏర్పాట్లు పెద్ద ఎత్తున ఉండాలి. అందుకోసం అని చెప్పేసి మీరు అలర్ట్ గా ఉండండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వారికి చిన్న మందలింపు సూచన అయితే చేయడం జరిగిందండి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పుష్కరాలు కాబట్టి అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధతో మహాకుంభమేళ ఎలా అయితే జరిగిందో ఆ తరహాలో ఇక్కడ పుష్కరాలు నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి అంత తగినటువంటి ఏర్పాట్లు మనం చేయాల్సింది. మనం ప్రతి క్షణం కూడా జాగరూకతతో ఉండాలి అనేటువంటి హెచ్చరికలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగిందండి. లక్ష్మి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.
ఓకే, బొట్ల రామారావు గారు వైసీపీ నాయకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు రామారావు గారు, ఈరోజు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన ఏదైతే ఉందో అక్కడ అధికారులు లేవనెత్తిన ప్రశ్నలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్న విషయం మీకు తెలిసిందే. ఓకే, సరే, దీనికి సంబంధించిన విషయం అధికారులు లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాబట్టి ఇది వైసీపీకి పెద్ద ప్రమేయం లేకపోయినప్పుడు కూడా పొరపాటు ఎక్కడ జరిగి ఉన్నది అంటారు? ఎందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు అధికారులకు రాజకీయ నాయకులు అంటే ఎందుకు భయం లేకుండా పోయిందంటారు? ఏమంటారు? నమస్కారం అండి. ఇక్కడ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలు పొరపాట్లు కోణమైతే ఇది ఆర్థిక సంబంధమైనటువంటి అంశం. దాదాపుగా 7,000 రూపాయలు ఖర్చుతో ఉన్నటువంటి పుస్తకాల ఏర్పాట్లు కొన్నది. దానికి 8,600 కోట్ల రూపాయల డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఇంకా తయారు కాలేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫండ్స్ ని మనం రిలీజ్ చేసుకునేటువంటి అంశం చెప్పడం అయితేమి, ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ ఆయన చెప్పింది ప్రధానంగా ఏంటంటే 274 జీపీలు ఇక్కడ కూడా ఘాట్లు ఏర్పాటు చేయాలి, గతంలో మాదిరిగా కాదు, ఆసక్తిగా ఉండకూడదు, ఎంత కూడా ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలను లేవనెత్తుతూ ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా మాట్లాడుతుంది, బహిరంగ మాట్లాడుతున్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు 3 నెలలకు ఒకసారి టచ్ చేసేటటువంటి అలవాటు ఉంది. మనం గతంలో కూడా చూస్తే ఆయన ఆ వైకుంఠ ఏదైతే ద్వారదర్శనం అప్పుడు జరిగినటువంటి దాని మీద స్పందించి హోంశాఖ అన్నారు. తర్వాత చాలా సంఘటనల మీద స్పందించలేదు. అంటే ఏదైతే ఈయనకి ఏదో ఒక ఆర్థిక పరమైనటువంటి ప్యాకేజ్ సిస్టమ్ ఉంటుందని, అట్లాగే ప్రభుత్వంలో ఇవ్వనప్పుడు ఈయన మాట్లాడతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏదైతే సాధారణమైనటువంటి ఈయన మిగతా ఇవన్నీ పట్టించుకోడు, బాధ్యత ముఖ్యమంత్రిగా ఎక్కడ మాట్లాడలేదు, కేవలం ఆర్థిక పరమైనటువంటి అంశాలు, లేకుంటే ప్యాకేజీ సరిగ్గా ఆయనకు ఇవ్వాల్సినటువంటి అందకపోయినా, లేకపోతే ఆ టెన్యూర్ ఏదో పెట్టుకొని ఉన్నారు, దాంట్లో ఆయనకి అందకపోయినా కూడా ఆయన మాట్లాడేటువంటి విధానం, రకరకాల విధానాలు ఉండేటువంటి అంశం మీద ప్రజలు చర్చించుకున్నారు. ఈయన ప్రధానంగా లేవనెత్తినటువంటి అంశంలో ఈయన పరిధిలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖకి కూడా సంబంధం ఉంది. అట్లాగే ఈయన వీళ్ళ యొక్క జనసేన పార్టీకి చెందినటువంటి ఆ వ్యక్తికి దుర్గేష్ ఆ యొక్క పర్యాటక శాఖ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అయినా కూడా నేను క్యాబినెట్ లో చర్చిస్తాను, ఈ మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉందండి. దీన్ని మనం గమనించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది, దీన్ని చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. రాజకీయ ఏదైతే విశ్లేషకులు కానీ మేధావర్గం కానీ ఈ మాటల వెనక మర్మం ఏంటనేది తెలియాలి. అసలు ఇప్పటికే తెలుస్తా ఉంది. ఒకవైపున లోకేష్ గారిని చేయాలి, పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రిగా తీసుకోవాలి, అట్లాగే చంద్రబాబు గారిని గవర్నర్ గా పంపించాలని వచ్చిందని ఒకవైపున, లేదు కాదు, ఈ రాష్ట్రంలో బీహార్ లో మాదిరిగానే నితీష్ నుంచి ఎట్లయితే భారతీయ జనతా పార్టీ వ్యక్తిని ఎక్కించారో అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రిగా చేసే ముందు జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీ విలీనం చేసి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంకొక బీజేపీ వ్యక్తిని ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే మోడీ గారు ప్రత్యేకంగా వచ్చేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారిని వాళ్ళ యొక్క ఇళ్లకు కూడా వెళ్ళి చెప్పారని చెప్పేసి కూడా బయట జరుగుతున్న ప్రచారాలు చూస్తా ఉన్నాం. ఇది ఏదైనా సరే ప్రభుత్వంలో ఉన్నటువంటి లుకలుకలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇది ఈ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు తెరతీసింది, పూర్తిగా అవినీతి అక్రమాలతోటే రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చూస్తుంటే గ్రామాల్లో చాలా అవినీతి కార్యక్రమాలు ఉన్నాయి. పేదల పీడిఎస్ రైస్ దగ్గర నుంచి మనం చూస్తే మద్యం ఏదైతే విచ్చలవిడిగా ఊరూర బెల్ట్ షాప్, వాడవాడల బెల్ట్ షాపులు పెట్టి దండుకుంటున్నటువంటి పరిస్థితులు అయితేనేమి, అట్లాగే ఏదైతే మద్యం లైసెన్స్ పొందినటువంటి షాపుల యజమానులు మద్యం షాపులకు అనుబంధంగా మినీ బార్లు ఏర్పాటు చేసి ఊర్లలో చేస్తున్నటువంటి రచ్చ, దేవాలయాలు లేకపోతే విద్యాలయాల దగ్గర కూడా యథేచ్ఛగా మద్యం షాపులు నిర్వహిస్తూ కేవలం ఆదాయం పొందుతుంటే ముఖ్యమంత్రి ప్రశ్నించే ముఖ్యమంత్రి ఎందుకు ఆ విషయాలే ప్రశ్నించట్లేదు? దీనికి అందుతున్నటువంటి ఓటాలు ఎంతని ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. అట్లాగే ఈ రోజు చూస్తుంటే పోలీస్ వ్యవస్థ దారుణంగా పడిపోయిందండి. ఎన్సీఆర్బి రిపోర్ట్ కానీ అట్లాగే బిఎన్ఎస్ లో కూడా వైఫల్యమైందని కేంద్ర సంస్థలే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో బిఎన్ఎస్ అమలు చేయడంలో పోలీస్ శాఖ 36వ స్థానం చివరి స్థానానికి పడిపోయిందని చెప్పేసి వీళ్ళ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసిన తగ్గట్ల రకరకాల అంశాల్లో కాగ్ నివేదిక తప్పుపడుతున్న వీళ్ళు అవినీతులు ఒక్కడు కూడా వెతికేలా. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మరి తన ఎమ్మెల్యేలు ఏం చేయలేకేమో 38 మంది ఎమ్మెల్యేల పైగా అవినీతిలో కూరుకుపోయారని చెప్పారే.
అవినీతులు 38 మంది కాదండి, 175 నియోజకవర్గాల్లో కూడా ఏదైతే కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మిగతా వైసీపీ ఉన్న దగ్గర ఇన్ఛార్జీలు ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా అవినీతి అక్రమాల్లో ఇల్లు గిన్నిస్ బుక్ రికార్డ్ సాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి అక్రమాలు అంతం లేకుండా పోతున్నాయి. అట్లాగే దమనకాండ, ఏదైతే కక్షపూర్తి రాజకీయాలు, హత్యా రాజకీయాలు, అఘాయిత్యాలు, మహిళల పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తించి వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసినటువంటి లెక్కలు ఉన్నాయి. అట్లాగే ఈ రాష్ట్రంలో మనుషులు కనపడుతున్న పోయారని చెప్పేసి హెబియస్ కార్పస్ పిటిషన్లు భారతదేశంలో అత్యధికంగా హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ నమోదైనాయంటే ఈ ప్రభుత్వం యొక్క దమనకాండ, దాష్టీకం వెల్లడవుతా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఇవేం పట్టలేదు. ఆయన హైదరాబాద్ లో నివాసం ఉండి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్లు దిగుతారు. మన కాడ ఇక్కడ షో మ్యాన్స్ ఎవరైతే చూసాం మనం. ఈ యొక్క రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి జల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు, అట్లాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు గారు షో పుటప్ కోసం సైకిళ్ల మీద సవారీ చేసి ప్రజల చెవులు పూలు పెట్టడం తప్ప వీళ్ళకి ప్రభుత్వ ఖర్చు దుబారా చేయడంలో మనం చూస్తే అమరావతి దగ్గర నుంచి ఎస్ఎఫ్టీకి కనీసం 3,500 నుంచి 4,000 అంటే ఇది భారతదేశంలోనే అత్యధిక రేట్ అయితే వీళ్ళు 12,000 నుంచి 28,000 కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంట్లోనే అర్థమవుతుంది. అట్లాగే రోడ్డు నిర్మాణంలో కూడా ఏదైతే భారతదేశ కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న దానికంటే కూడా అమరావతిలో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ రోడ్డు నిర్మాణానికి వ్యయం చేస్తున్నటువంటి దుస్థితి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కలుగు చేసుకుని ఈ అవినీతి అక్రమాలు, ఈ పర్సెంటేజ్లు అండి, ప్రతి దాంట్లో పర్సెంటేజ్. ఈ పుష్కరాల్లో కనీసం రమారమి 2,000-3,000 కోట్లు తక్కువ వీళ్ళు పర్సెంటేజ్ తీసుకునే పరిస్థితి ఉంది. అట్లా మనం చూసే మరకచర్ల ప్రాజెక్ట్ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్తోమత లేకపోయినా 83,000 కోట్లతో పేమెంట్ చేసి దాని కమిషన్ పరంపరలు ఉన్నాయండి. రైట్ రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కోటేశ్వర గారు నిన్నటికి మొన్న చూసుకుంటే ఒక 3 రోజుల క్రితం ఇటు సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, మొదట సీఎం దాదాపుగా ఇటు ఎవరైతే ప్రజాప్రతినిధుల్ని మార్చుకోవాలి, పనితీరు మార్చుకోవాలి, మనం ఎంత బాగా చేసినప్పటికీ కూడా ఎన్ని పెట్టుబడులు రాబట్టినప్పుడు కూడా కొత్త రాష్ట్రానికి మనం అంతా పచ్చగా ఉంది, బాగుంది అనుకుంటాం. కానీ మీరు చేసే తప్పుల వల్ల క్షేత్రస్థాయిలో పార్టీ నష్టపోయింది, అధికారంలో రావడానికి కూడా ఒకసారి ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకు ఈ విధంగా తప్పులు చేస్తున్నారు, ఎన్నిసార్లు క్లాస్ పీకినప్పటికీ కూడా మళ్ళీ రిపీటెడ్గా అదే తప్పులు చేస్తున్నారంటూ ఇటు చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలు. ఆవిన వెంటనే మళ్ళీ ఇటు డిప్యూటీ సీఎం తన యొక్క శాఖకు సంబంధించిన అధికారులను కూడా పిలిచి అక్కడ అధికారులని జరుగుతున్న పొరపాట్లు, చివరికి అవినీతి కూడా ప్రశ్నించారనే వార్తలు వస్తూ ఉంది. ఎక్కడ ఎందుకు అధికారులు కానివ్వండి, ఇటు ప్రజాప్రతినిధులు కానివ్వండి ఎందుకు మాట వింటలేదు, ఎక్కడ జరుగుతుంది లోపం అంటే కొంతమంది చెప్పడం, మళ్ళీ ఇటు చూస్తే వైసీపీ మళ్ళీ పుంజుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి మళ్ళీ అధికారం వస్తామో లేదో ఉన్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవాలని కొంతమంది అన్నట్టు బిహేవ్ చేస్తున్నారని కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఓవరాల్గా ఎందుకు అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఎందుకు కూటమి ప్రభుత్వంలో ఎక్కడ క్రమశిక్షణ లోపించింది? నేను పాత సీఎంని, అంతకుముందు సీఎంని కాదు, 95లో చంద్రబాబు నాయుడు అని చంద్రబాబు అంటున్నారు. కానీ చంద్రబాబు 95 అయినా 2026 అయినా ఇక్కడ మాత్రం అధికారులు ఎందుకు మారారు, ప్రజాప్రతినిధులు ఎందుకు పనితీరు మారింది? చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి, లేదా ఆయన కర్షక పరిషత్తు చైర్మన్ అయినప్పటి నుంచి ఆ వార్తలన్నింటినీ కూడా నేను కవర్ చేశాను. అప్పటి నుంచి నాకు తెలుసు ఆయన వ్యవహార శైలి. హడావుడు ఎక్కువ, చేసేది తక్కువ ఉంటుందనేది ఇప్పటికే రుజువైపోయింది. నిజంగా అంత సీరియస్ గా ఉంటే లేదా మంత్రులు కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం కావచ్చు, సమస్యల పట్ల అంత సీరియస్ గా ఉన్నారనేటువంటిది జనం అయితే అనుకోవట్లేదు. ఎందుకు లేరు, వీళ్ళు చెప్పినంత కబుర్లు ఎందుకు లేవు? సమీక్షలు కేకలేయచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. డబ్బులు లేకుండా అధికారుల మీద కేకలేస్తే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేదా ఎవరైనా కావచ్చు, అధికారుల ముందు పల్చనవుతారు. అది గమనంలో ఉంచుకోవాలి. అది గమనంలో ఉంచుకోకుండా జనం కోసం, మీడియా కోసం హడావుడి చేస్తే ఏముండదు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఇప్పుడు మనం, ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాటల మీద మనం చర్చ పెట్టాం కనుక ఆయన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మిగిలినటువంటి వాళ్ళ మీద చర్చ పెడితే డెఫినెట్ గా ఎవరి పనితీరు గురించి అయినా మాట్లాడతాం. ఆయన నియోజకవర్గంలో ఉప్పాడ
అనేటువంటి ప్రాంతంలో, సముద్రం ప్రాంతంలో కాలుష్యం గురించి ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి లేదా ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పటి నుంచి కాలుష్యం గురించి ఆయనకి తెలుసు. దాన్ని మేము అధికారానికి వస్తే నివారిస్తామని చెప్పేసి ఎన్నో వాగ్దానాలు చేశారు. 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ వాగ్దానాలు మీరు మాట్లాగా మాట్లాడతారు, మీరు కబుర్లు తప్ప మీరు పని చేయట్లేదు అని చెప్పేసి ఆ ఉప్పాడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు నిరాహార దీక్షలు చేస్తే, ఎప్పుడు పోయిన ఏడాది సెప్టెంబర్ చివరి వారంలో నిరాహార దీక్షలు చేస్తే, లేదు లేదు నాకు ఇవన్నీ తెలుసు, నా చేతుల్లో ఏమీ లేదు కానీ అంటూనే 100 రోజుల్లో ఈ కాలుష్య సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి హామీ ఇచ్చారు. ఆ మైకులు నిజమే కదా అనుకున్నారు. మనం ఇప్పుడు మే 25వ తారీఖు మాట్లాడుతున్నాం. ఏమన్నా ఎన్ని 100 రోజులు అయిపోయినాయి, ఏమన్నా ఒక్క పని చేశారా? ఆ కాలుష్య సమస్య పరిష్కారానికి ఒక్క యాక్షన్, ఇదిగో మేము యాక్షన్ ప్లాన్ పోని ప్రకటించారా అంటే అది లేదు. మళ్ళీ వీళ్ళు అక్కడ ఏం కబుర్లు చెప్తారు? ఆ ఉప్పాడ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఏమని చెప్తారు? ఏం చెప్పేది ఏముండదు, నోటి మాట ఉండదు, కంటి చూపు తప్ప నోటి మాట ఉండదు. ఒకటి, మరి ఆ కాలుష్యం గురించే పరిష్కరించలేనటువంటి వాళ్ళు, లేదా కాలుష్యం పరిష్కారం అంటే కనీసం ఆ కాలుష్యాన్ని నా సముద్రంలో కలవకుండా ఆపితే సరిపోద్దిగా, అది కూడా చేత కాలేదా ఈ ప్రభుత్వానికి? అందులోనూ డిప్యూటీ సీఎం నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించేటువంటి నియోజకవర్గం అది ఒకటైతే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పుష్కరాల గురించి మాట్లాడుతూ నదులు కాలుష్యము అటువంటి చోట మనం స్నానాలు చేయిస్తాము ఇవన్నీ కూడా చెప్పారు. ఏమండి అంతకుముందు తెలియదా? గోదావరి దగ్గర కాలుష్యం ఎంత ఉందో, లేకపోతే ఎక్కడెక్కడ కాలుష్యం ఎంత ఉందో? అంటే పుష్కరాలప్పుడే కాలుష్యం గుర్తుకొస్తుందా? మిగిలినటువంటి దానిలో ఆ మురికి నీళ్లలోనే స్నానం చేయాలా, లేకపోతే ఆ మురికి నీళ్లలోనే పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలా? ఏం చెప్తారండి వీళ్ళు? ఏ జనానికి ఏం కబుర్లు చెప్తారు వీళ్ళు? పుష్కరాలప్పుడు గట్టా బాగు చేస్తారు. ఏం చేస్తారు? బాగు చేస్తారు పైనుంచి వచ్చేటువంటి కాలుష్యాన్ని, లేదా ఆంధ్రప్రదేశ్ లో వదిలేటువంటి కాలుష్యాన్ని. తెలంగాణ నుంచి కూడా కొంత కాలుష్యం వస్తుంది, గోదావరి అక్కడి నుంచి వస్తుంది కనుక ఆంధ్రప్రదేశ్ లో కూడా కాలుష్యానికి సంబంధించినటువంటి అని అందులో కలుపుతున్నారు. ఏముంది వీళ్ళ దగ్గర? యాక్షన్ ప్లాన్ ఏముంది చెప్పమానండి? ఒట్టిస్తారు మంచినీళ్లు, ఒట్టి కబుర్లు తప్ప వీళ్ళ దగ్గర యాక్షన్ ప్లానే లేదు. మిగిలిన రోజుల్లో మరి కృష్ణా గోదావరి కాలుష్యాన్ని నివారించే బాధ్యత లేదా వీళ్ళకి? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారంటే 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఏముంది? 45 years ఇండస్ట్రీ కదా. ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు 5 ఏళ్ళు ఉండి? లేదా ఇతర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులు పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంలో, వాళ్ళు ఏం చేశారు? అందరూ కబుర్లు చెప్పడం తప్ప పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు పట్టుకోవాలి, ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆయన ఏమన్నాడు? నేను ప్రతిదాన్ని నిలదీస్తా, పని చేయకపోతే తాట ఒలుస్తా, తోలు తీస్తా. ఇలాంటి కబుర్లు కదా చెప్పింది. మరి ఎవరు తాట తీశారు? ఉప్పాడ సముద్రం దగ్గర కాలుష్యం ఉంటే ఏం చేశారు చెప్పమనండి ఎవరినైనా. ఇప్పుడు గోదావరి నదులు, కృష్ణా నదులు అంటే ఇప్పుడు శుభ్రం చేస్తారు. అంటే అక్కడ శుభ్రం చేస్తే సరిపోతుందా? అక్కడ అది అసలు అటువంటి సమస్యను, అది దానికి ఎంత మొత్తం కావాలో ఏమిటోనటువంటిది ప్రభుత్వానికి కానీ లేకపోతే డిప్యూటీ సీఎంకి కానీ ఏమైనా అంచనా ఉందా? చేయమనండి వాళ్ళు చెప్పినట్టుగానే. పుష్కరాలప్పుడు మనం ఉంటాంగా, వచ్చే ఏడాది మనం కూడా ఉంటాం. వీళ్ళు చెప్పిన కబుర్లు, వీళ్ళు చేసిన బాగు పనులు, ఈ కాలుష్యం గురించి, ఈ కబుర్ల గురించి, కాలుష్యం గురించి ఎందుకు చెప్తారు ఇట్లాంటి కబుర్లు జనాన్ని? గతంలో ఉన్నటువంటి పాలకులందరూ చెప్పారు, వాళ్ళ జాబితాలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఆకస్మికంగా వచ్చేసి ఏడాది కాలంలో మీరు ఎట్ట చేస్తారు ఇటు చేస్తారు అనేది ముందే అటువంటి సమావేశం ఏదైనా ఉంటే సమీక్ష జరుపుకొని అధికారుల యొక్క వివరణ తీసుకొని బయటికి మాట్లాడాలా. మరి అటువంటి సమీక్ష సమావేశం జరపకుండానే మీడియా ముందు షో చేస్తే సరిపోతుందా? ఇదేమన్నా సినిమానా? ఇది షూటింగా? ఏం చేశారు?
అంతర్గతంగా శాఖల సమీక్ష ఎందుకు చెప్పలేదు? పోనీ జరిపిన తర్వాత చెప్పండి. ఏమీ చేయకుండా, సమీక్షలు లేకుండా, వాళ్ళ అధికారులు ఏం చెప్తున్నారో వినకుండా వచ్చి మీడియా ముందు మాట్లాడితే వస్తుంది, బాగానే ప్రచారం వస్తుంది. కానీ ప్రచారం వస్తే ఇప్పుడు ప్రచారం బాగానే ఉంటుంది 2 రోజులు, కానీ తర్వాత అసలైన మోత తర్వాత ఉంటది. ఏం చేశారు మీరు అనేటువంటిది. అందుకని ఇప్పటికైనా ఆ పుష్కరాల గురించి కావచ్చు, ఆ కాలుష్యం గురించి కావచ్చు, లేదా పంచాయతీల సమస్యల గురించి కావచ్చు, ఏదైనా కానీ సమగ్రమైనటువంటి పథకాలతో రావాలి. దానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపిఆర్స్ ఏంటి, లేకపోతే అవే దేశ రక్షణకు సంబంధించినటువంటి అంశాలు కావే జనాన్ని బయట పెట్టండి. అట్లా కాకుండా మీడియా కోసం ఈ షోలు చేస్తే మాత్రం ఇది సినిమా కాదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పాల్సి వస్తాను. రైట్ కోటేశ్వర. లక్ష్మి గారు ఏమంటారు మన్యం కోటేశ్వర గారి వ్యాఖ్యల మీద? ఎందుకంటే కేవలం మీడియా ముందు హడావుడి చేయడానికో ఏదో ప్రశ్నించామని చెప్పు, కేవలం దా పబ్లిసిటీ కోసం కాదు. గతంలో కూడా ఇదే విధంగా కొన్ని అంశాల మీద సీజ్ షిప్ అని చెప్పి ఆ తర్వాత బాగా హైక్ అయింది. తర్వాత అసలు ఏం చేశారో, ఆ సీజ్ చేసినటువంటి రైస్ని ఏం చేశారో దానికి సంబంధించినటువంటి తర్వాత ప్రసారం కాలేదు ఎక్కడ కూడా. ఇలాంటి కేవలం మీడియా ముందు లేకపోతే స్టంట్ల కోసమే మాట్లాడుతున్న డైలాగ్ తప్ప ఎక్కడ పరిష్కారం లేదు. దానికి సంబంధించిన విషయంలో తెలీదా ముందే ఇవన్నీ ఉంటాయని అన్నట్టు అన్నారు మన్యం కోటేశ్వర గారు. ఏమంటారు? కోటేశ్వరరావు గారు చక్కని విశ్లేషణ చేశారు. కానీ ఆ విశ్లేషణ చేసే ముందు వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుంటే ఇంకా బాగుండేదేమో అని నాకు కూడా అనిపించింది. మంచిదమ్మా, నాకు పంపించండి. నేను కండువలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నాను, నాకు పంపించండి. గతంలో చాలా నాకు పంపించండి. ఎందుకమ్మా మీ దగ్గర మాట్లాడటానికి ఏమి లేకపోతే ఈ విధమైన దాడి చేస్తే ఈ విధమైనటువంటి దాడి చేస్తే ఎవరైనా సరే ఒక పౌరుడు కానీ రామారావు గారు ప్లీజ్ వెయిట్. రామారావు గారు అరే రామారావు గారు మీరు ఉండండి. గట్టిగానే పోట్లాడినటువంటి వాడిని నేను. రామారావు గారు ఉండండి ప్లీజ్. వాళ్ళిద్దరు మాట్లాడండి. రామారావు గారు మీరు ఉండండి. చేసినటువంటి వాడిని నేను, కబుర్లు చెప్పినటువంటి వాడిని కాదు. మీరు రామారావు గారు మీరు ఉండండి. మీరు మీ నాయకుడు చేసిందంటే చెప్పండి ముందు. నేను ఏ కండ వేసుకోవాలో నేను వేసుకుంటాను. మీరు ఎన్ని కండవలు మార్చారో నాకు తెలియదు. మీరు గతంలో ఏ పార్టీలో ఉన్నారో నాకు తెలియదు. మీరు ఎన్ని కండవలు మార్చారో నాకు తెలియదు. ఎందుకు మాట్లాడతారు ఇట్లాంటివన్నీ? ప్రతి పార్టీ కూడా గతంలో ప్రతి పార్టీ కాదు, మీరు ఆ కండవ అనేటువంటి దాన్ని ముందు మీరు వెనక్కి తీసుకోండి. మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి నాకు. జనసేనలో జరగకముందు మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి. ఏ కండవ కప్పుకున్నారు మీరు? జనసేనలో ఎందుకంటే రామారావు గారు మీరు మాట్లాడుతుంది. రామారావు గారు ప్లీజ్ వెయిట్. లక్ష్మి గారు లక్ష్మి గారు ముందు ఏ పార్టీలో ఉన్నారు చెప్పండి. మీరు ఎన్ని కండలు మార్చారో నేను చెప్తాను. కోటేశ్వర గారు ప్లీజ్. కోటేశ్వర కూల్. తెలియకపోతే తెలియలే కూరుకోవాలి, నోట్ మూసుకోవాలి. కోటేశ్వర గారు ప్లీజ్ కూల్. ఎందుకంటే నిరాధార ఆరోపణలు తప్ప నిరూపించే ధైర్యం ఈ రోజు కూడా ఎవరు చేయలేదు. ఏదైతే ప్యాకేజ్ ఇస్తారో అప్పుడు వస్తారని చెప్పి. ప్యాకేజ్ అంటే ఖచ్చితంగా పళ్ళు రాలగొట్టి చేతికి ఇస్తాం ఎవరికైనా. నేను అనలేదు ప్యాకేజ్ అని. మీరు చెప్తున్నారు ప్యాకేజ్ గురించి, మీరు గుర్తు చేస్తున్నారు. ఏ రహీం గారు నేను ప్యాకేజ్ అనే మాట వాడానా? నేను లక్ష్మి గారు నేను ప్యాకేజ్ అనే మాట వాడానా? నేను లక్ష్మి గారు మాట వినండి. కోటేశ్వర గారు మాట్లాడేది వినండి ప్లీజ్. లక్ష్మి గారు కంటిన్యూ చేయండి. లక్ష్మి గారు కోటేశ్వర గారు ఎప్పుడు ఏ రాజకీయానికి సపోర్ట్ చేసిన వ్యక్తి కాదు. ఆయన ఏ రాజకీయ నాయకులకి ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఆయన విశ్లేషకులు. కానీ దానికి సంబంధించిన ఒక్కోసారి విమర్శనాత్మకంగా ఉన్నవి మీరు స్వీకరించాలా, ఓపికగా సమాధానం చెప్పాలండి.
ఆయన ఎప్పుడు అనలేదు ప్యాకేజ్ అని అనలేదు. కంటిన్యూ లక్ష్మి గారు కంటిన్యూ. ఫస్ట్ వినండి, మాట్లాడేటప్పుడు వినండి, విన్న తర్వాత విశ్లేషణ చేయండి. నేను చెప్పా రామారావు గారని ఖచ్చితంగా చెప్పాను. ఇవాళ అధికారం చేతిలో ఉంటే కుటుంబ సభ్యులు కూడా అనుభవించేటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క సొంత నిధులతోటి ఆయన స్వీయ యొక్క ఖర్చుల్ని, విమాన ఖర్చులు కానివ్వండి, ఆయన యొక్క ట్రావెలింగ్ ఖర్చులు ఏవైనా సరే ఆయన సొంతగా పెట్టుకొని వెళ్తా ఉన్నారు. అదే విధంగా అన్ని శాఖలు, సకల శాఖ మంత్రి సజ్జల గారు పెద్ద ముత్తైదులాగా వచ్చి అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారు, కానీ మా వాళ్ళు అలా పెట్టేవాళ్ళు కాదండి. ఏదైతే అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరగాలో దాన్ని స్పష్టంగా చూపించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడ మాట్లాడే పరిస్థితి అయితే ఉంటుంది. చదువు నేర్పేటువంటి గురువుల్ని కూడా తీసుకెళ్లి మద్యం ఏర్లే పారించి అక్కడ బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళ పెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి పనులు చేసే వ్యక్తి కాదండి. మద్యం ఏర్లే పారుతా ఉంది అంటున్నారు. చదువు గురు బ్రహ్మ గురు విష్ణు అని చెప్పి మనం చదువుకున్నాం. అటువంటి వ్యక్తులను తీసుకెళ్లి మద్యం షాపుల్లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళగా మద్యం అమ్మించినటువంటి ఘనత మీ యొక్క గొడవల పార్టీది. మరి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తా ఉంటే మేము ఏం మాట్లాడాల్సింది కూడా మాకే అర్థం కావట్లేదు. మీ పార్టీ హయాంలో జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని కూడా మీడియా ముఖంగా చెప్పినందుకు ముందుగా వైఎస్ఆర్సీపీ సోదరులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక కోటేశ్వరరావు గారు అడిగారు, ఉప్పాడ తీరం వెంబడి మా కాలుష్యాన్ని 100 రోజుల్లో నివారణ చేస్తా అన్నారు అని. ఉప్పాడ తీరం వెంబడి ఇన్ని పార్టీలు మారినప్పటికీ కూడా వారికి సురక్షితమైన వాళ్ళను కట్టిస్తామని చెప్పేసి దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో జరగనటువంటి అభివృద్ధి 600 కోట్ల రూపాయలతోటి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏ రోజైనా పిఠాపురం వెళ్ళి అక్కడ చూస్తే తెలుస్తుంది. ఏదో సోషల్ మీడియాలో కూర్చొని ఈ పేటిఎం పెట్టేటువంటి పోస్టులను చూసి అదే నిజం అని చెప్పేసి అభూత కల్పనలోంచి బయటకు వస్తే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఈ ఒక శాఖకు మాత్రమే కాదండి, రాష్ట్రం మొత్తానికి కూడా డిప్యూటీ సీఎం. ఆయన ఏ శాఖలో అవినీతి జరిగినా, ఏ శాఖలో తప్పులు దొరికినా కూడా ప్రశ్నించేటువంటి స్థానంలో ఉంటారు. ఆ సమస్యలకు పరిష్కారం దొరికే వరకు కూడా ఆయన పోరాటం చేస్తారు. ఆయన వెనకే మేమంతా నడుస్తాం. రామారావు గారు ఇప్పుడు చెప్పండి. రామారావు గారు ఏదైనా దాన్ని చెప్తా ఉన్నారు, ఇప్పుడు చెప్పండి. ఒక అంశం అండి, పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ గా లేకపోతే ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోయాడు. ఎందుకంటే ఒక్కసారి చూద్దామని చెప్పి కొంచెం ఆయన మాట నమ్మారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటల వ్యత్యాసం 2-3 ఉదాహరణలు చెప్తా. ఆయన 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది, దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని కొన్నాళ్ళు ప్రగల్భాలు పలికారు. తర్వాత ఎన్నికల రోజుకి ప్లేట్ ఫిరాయించి తమ్ముళ్ళు వాలంటీర్లు మీరేం భయపడదు, 5,000 కాదు మీది 10,000 దాకా మీకు ఏదైతే గౌరవ పెంచేదానికి నేను కృషి చేస్తానని వాళ్ళకి ఇచ్చినటువంటి మాట ఏమైంది. అట్లాగే యువతకి నేను కేర్ ఆఫ్ అడ్రస్ అంటాడు కదండి, నిరుద్యోగ యువతకి ఈ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 3,000 మీద ఎందుకు మాట్లాడలేదో లక్ష్మి గారు చెప్పాలి. 3,000 ఇస్తానని చెప్పినటువంటి హామీని ఎందుకు అమలు చేయలేదు? పుష్కరాల్లో గ్రాంట్లు, కమిషన్లు, ప్యాకేజీల గురించి కాదండి ఇక్కడ. అట్లాగే మహిళలకు ఇస్తానటువంటి ప్రతి నెల 1,500 ఇస్తానన్నటువంటి హామీని ఈ ప్రభుత్వం అమలు చేయకపోతే ఎందుకు మాట్లాడలేదు? అట్లాగే సుగాలి ప్రీతి ఒక గిరిజన బాలిక విషయాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే రాజకీయ లబ్ధి పొందారో దాని గురించి తర్వాత ఎందుకు మాట మార్చారో చెప్పాలి. అంతేగాని సొంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిన సొంత డబ్బులు? వీళ్ళు 100,000 కోట్లు, 1,000 కోట్లు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోతే ఈ యొక్క జనసేన పార్టీని అడ్డం పెట్టుకొని 2014 నుంచి వీళ్ళు చేసినటువంటి వ్యాపారం మొత్తం కూడా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ అనేది ప్రజలందరూ గ్రహించారు. అందుకే ఆయన తన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పేసి తన ఆదాయ వనరులు, ఆదాయ మార్గాలు, తనకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆదాయం పెంచుకోవడం, ఆస్తులు పెంచుకోవడం మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఎక్కడ ప్రజల పట్ల విశ్వసనీయత కనిపించలేదు. షోపుటప్ మాటలు, సీజ్ ద షిప్ అన్నాడండి. పీడిఎస్ రైస్ ఈ రోజు డైరెక్ట్ గా మండల లెవెల్ స్టాక్ పాయింట్స్ నుంచి యథేచ్ఛగా తిరిగిపోతుంటే ఈ పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు. చెప్పండి, తెలియదా? ఎందుకు మాట్లాడలేదు? యథేచ్ఛగా అవినీతి జరుగుతుంటే ముఖ్యమంత్రి 35 మంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నాడంటే దాని మీద నీ యొక్క కామెంట్ ఏంటి అని క్వశ్చన్ చేస్తున్నాం. అట్లాగే చూస్తాం మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాసన్ తాడేపల్లి కూడా ఆయన యథేచ్ఛగా మాట్లాడాడు.
మేము ఖర్చు పెట్టాము, డబ్బులు సంపాదించుకుంటాం, దాంట్లో ఎటువంటి మొహమాటం లేదని ఒక ఇంటర్వ్యూ చేస్తే దాని మీద ఏం చర్యలు ఉన్నాయా? అరవల్ శ్రీధర్ మహిళలు డ్రాప్ చేసి ఇబ్బంది పెడితే దాని మీద చర్యలు తీసుకోకుండా ముఖ్యమంత్రి గారిని ఏదో మాట్లాడినటువంటి వీడియోలు లేకపోతే ఆడియోలు అమ్మాయి లాస్ట్ ఒక ఎపిసోడ్ లో బయట పెట్టిందని పిలిపించి టిప్పు పదవి రాజీనామా చేశారు. అసలు వీళ్ళ యొక్క చర్యలు ఏంటి? వీళ్ళ యొక్క పార్టీ నిబద్ధత ఏంటి? వీళ్ళు ప్యాకేజీ కోసం పార్టీ పెట్టారనేది 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ప్యాకేజీ కమ్ముడుపోయి తర్వాత తేడాలు వచ్చి మళ్ళీ ఒకరినొకరు విమర్శించుకొని మరలా ప్యాకేజీ కుదిరింది కాబట్టి ఈ రోజు మరలా ఉమ్మడిగా కొనసాగుతా ఉన్నారు. ఎప్పుడు ప్యాకేజీ ముట్టకపోతే అప్పుడు రోడ్డు ఎక్కేటటువంటి మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారికి అందరూ గ్రహించారు. జరగబోతుంది ఇది. డబ్బులతోటి ముడిపడి ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వం డబ్బులతోటి ముడిపడి నడుస్తుంది. రామారావు గారు మాట, పొత్తులు, రామారావు గారు కూటమి, రామారావు గారు ఓకే, రాజకీయ విమర్శలు ఉండాలి. సరే, చేసేటువంటి పనుల పట్ల ఇందాక అనుకున్నాం అధికారుల నిర్లక్ష్యము, లేదా అలాంటి ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు అడగొచ్చు, చేయొచ్చు. కానీ నిరాధారమైన ఆరోపణలు అంటే ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు, తన సంపాదన తను చూసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ వ్యాఖ్యలు రామారావు గారు ఇది పన్ను వసూళ్ల విషయంలో ఎంత లూటీ చేశారండి, ఎంత ఇబ్బంది పెట్టారు. పన్ను వసూళ్లు మార్చి నెలాఖరికి వసూలు చేయాల్సి ఉంటే ఫిబ్రవరిలో టార్గెట్లు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయడం ఏంటండి? పంచాయతీ కార్యదర్శులు మీద సర్పంచ్ చెక్ పవర్లు ఎంతమంది తీశారండి? అట్లాగే ఎన్ఆర్జీ స్కీమ్ ని మొత్తం బొస్టు పట్టిస్తే దాని గురించి మాట్లాడటానికి ఊరు రావట్లేదు. ఎన్ఆర్జీ సిబ్బందికి జీతం లేవు, ఎన్ఆర్జీ కూలీలకి. నువ్వు ఈ శాఖలో నువ్వు విఫలం చెంది నీకు మాట్లాడే అర్హత లేదు, వైసీపీ విమర్శించే రైట్ లేదు, కనీసమైనటువంటి నీకు నిబద్ధత లేదు. నువ్వు ఏ ఒక్క అంశం మీద కూడా కమిట్ అవ్వట్లేదని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆత్మవిమర్శ చేసుకోండి. ఖచ్చితంగా మంచి విధంగా ఆలోచించమని మేము చెప్తున్నాం. ఓకే రామారావు గారు, ఓకే, రైట్ ఓకేనండి. చేయండి, రాజకీయ విమర్శలు చేయండి, మీకు ఏదైనా అనుమానాలు విమర్శలు చేయండి, పనుల పట్ల నిబద్ధత పట్ల జరుగుతున్నటువంటి పొరపాట్ల విమర్శలు చేయండి, తరలేదు. కానీ ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ప్యాకేజీలు, ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు, ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు మాత్రం దానికంటూ ఒక విట్నెస్ లేకుండా ఎలా పడితే అలా అనేది గుడ్డగాలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. విమర్శించండి. ఇప్పుడు ఉంది, గోదావరి పనులు ఉన్నాయి, లేదా గతంలో జరిగిన కొన్ని పనులు ఉన్నాయి, మీరు చెప్పినట్టు శాఖల్లో కొన్ని లోపాలు ఉన్నాయి, తప్పులేదు, విమర్శించండి. ఎందుకంటే స్వయంగా పవన్ కళ్యాణే తన శాఖలో జరుగుతున్న పొరపాట్లను అధికారులు నిలదీశారు, అంటే తప్పులేదు అలాంటివన్నీ. కానీ ఏదో ఒకటి రాజకీయంగా లేవనెత్తాలి, కాంట్రవర్సీ లేవనెత్తాలి. గతంలో మీ పార్టీ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ యొక్క పర్సనల్ విషయంలో లేవనెత్తి ఎత్తి చివరికి ఏమైంది, అది చివరికి మీకే రివర్స్ అయింది, అతనికే సానుభూతి పెరిగింది. ఇలా ఆదాయ మార్గాలు, కమిషన్లు, ఇవన్నీ కూడా కొంచెం నిరాధారమైన ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఒకసారి ఆలోచించుకుని రామారావు గారు. ఓకే, నెక్స్ట్ కోటేశ్వర గారు ఏదైతే పుష్కరాల్లో గతంలో జరిగినటువంటి పుష్కరాల్లో జరిగిన పొరపాట్లు, ప్రభుత్వం యొక్క కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం జరిగిన పొరపాట్లకు ఎంతోమంది ప్రాణాలు పోయిన విషయాలు, ఇవన్నీ మరొక మంది మళ్ళీ పుష్కరాలు వచ్చినాయి. కాబట్టి ముందు జాగ్రత్తగానే పవన్ కళ్యాణ్ వచ్చి జరుగుతున్న పనుల మీద, అక్కడ ఉన్నటువంటి పొరపాట్ల మీద, నాసిరకం పనుల మీద ఇవన్నీ కూడా ఒక రివ్యూ చేయటం, దానికి చేసే విషయంలో ఏదైతే రివ్యూ చేస్తున్నారో మంచిదే కదా. గతంలో ఇలాంటి పొరపాట్లు జరిగాయి కదా, కొన్ని ఈ విధంగా ప్రాణాలు కోల్పోయేదాకా పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి తను ఆ విధంగా చేయడంలో తప్పేం లేదు కదా అంటారు. తప్పుందని నేను అనలేదు, సమీక్ష చేయాలి, చెప్పాలి. బహిరంగంగా మీరు ఏం చేస్తున్నారు అని అధికారులను అడగబోయే ముందు అంతర్గత సమీక్షలు చేశారా లేదా అనేది నేను ప్రశ్నించాను. అంతర్గత సమీక్షలు చేస్తే అధికారులు ఏం చెప్పారో తెలుస్తుంది కదా. పవన్ కళ్యాణ్ గారికి తెలుగు అర్థమవుతుంది కదా. వాళ్ళు ఏం చెప్పారు, అది సమీక్ష చేశారో లేదో అది చెప్పకుండా మీరేం చేస్తున్నారు అని చెప్పేసి బయటకు వచ్చి అడిగితే అది పబ్లిసిటీ స్టంట్. అది నేను చెప్తున్నా, అదొక సినిమా అనుకుంటున్నాడు ఆయన. రెండోది ఉప్పాడ బీచ్ గురించి నేను స్పష్టంగా చెప్పాను. మరి మేడం గారికి తెలుసో తెలీదో, ఉప్పాడలో 323 కోట్లతోటి ప్రొటెక్షన్ వాల్ దేనికి? కాలుష్య నివారణకు కాదు. అక్కడ సముద్రం కొట్టుకుపోతా ఉంది, ఓట్లన్నీ కొట్టుకుపోతున్నాయి, సముద్రం బయటకు వస్తా ఉంది. దాన్ని నివారించాలంటే ఒక అడ్డు గోడ నిర్మించాలి అని చెప్పేసి చెన్నై సంస్థ ప్రతిపాదించింది.
ఆ విషయాన్ని కాకినాడ ఎంపీ గారు చెప్పారు. ఎప్పుడు చెప్పారు? ఏడాది క్రితం చెప్పారు. అది కాలుష్యాన్ని నివారించేటువంటి గోడ కాదు. అందుకని ఏదో సోషల్ మీడియాలో చూస్తున్నారు, వాటి చూస్తున్నారు, ఇది చూస్తున్నారు. అంత అమాయకులు ఎవరు లేరమ్మా ఇక్కడ. మీరు తెలుసుకోండి ఫస్ట్. అది పొల్యూషన్ కోసం నిర్మించే గోడ కాదు. అది పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చేదాన్ని ఆపండి ఫస్ట్. అదేవిధంగా సముద్రం కోతకు గురవుతా ఉంది అక్కడ ఉప్పాటి దగ్గర. ఆ కోతను నివారించడానికి 323 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇంతవరకు అది ఏమైందో తెలియదు. అందుకని కోతకు గురయ్యేటువంటి దాన్ని మీరు పొల్యూషన్ గురించి చెప్తే అంత అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ బాధ్యతాయుతంగానే మాట్లాడతాను. నేను రాజకీయ నాయకుడు కాదు కనుక బాధ్యత రహితంగా నేను మాట్లాడి. అందుకని దానికోసం ఏది కప్పుకోకర్లా. మీ తంగెళ్ళ విజయ అతను కాకినాడ ఎంపీ చెప్పాడు అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్మించేటువంటి గోడాని. మీరు పొల్యూషన్ అని చెప్తే మేము నమ్మాలా? జనం నమ్మాలా? చెవుల్లో పూలు పెడతారా మీరు? ఎట్లా చెప్తారు మీరు? ఏ అధికారంతో చెప్తారు? 600 కోట్లు అంటారు. 600 కోట్లు కాదు, 323 కోట్లు. తెలుసుకొని మాట్లాడండి. ఎదుటోళ్ళ మీద ఆ విమర్శలు చేసే ముందు, ఆరోపణలు చేసే ముందు మీడియాలో మీరు కొంచెం సమయం పాటించండి. అందుకని యాక్చువల్ లక్ష్మి గారు కూడా ఎప్పుడు చాలా ఆలోచించి మాట్లాడతారు, చాలా మెచ్యూర్ గా మాట్లాడతారు. ఎక్కడో కొంత అసహనానికి గురయ్యారు. ఓకే ఓకే, మీరే అర్థం చేసుకోండి. ఇలాంటి ఎన్నో డిబేట్లు చూస్తుంటారు కోటేశ్వర గారు, ఇలాంటి ఎన్నో డిబేట్లు చూస్తుంటారు మీరు. ఓకే ఓకే, అమాయకంగా ఎవరూ లేము. నేనేం చెప్పానంటే వాల్ కడుతున్నారు, కోతకు గురయ్యేదానికి వాల్ కడుతున్నారని చెప్పి. కాలుష్య నివారణకి వాళ్ళు ఎవరైనా కడతారండి? నేను అడిగింది అదే కదా. కాలుష్య నివారణ గురించి అడిగితే మీరు కోత నివారణ గోడ గురించి చెప్తే నాకు అంత అమాయకులు అనుకుంటున్నారా మీరు? జనం అంత అమాయకులు అనుకుంటున్నారా? కాలుష్యం సంగతి చెప్పండి. కాలుష్యం సంగతి చెప్పండి ఫస్ట్. కాలుష్యానికి నిర్మూలన చర్యలు, అంతేగాని గోడలు ఏం చేశారు? ఏం చేయలేదు మీరు. 2 ఏళ్ల నుంచి ఏం చేయలేదు. 2 ఏళ్ల నుంచి ఏం చేయలేదు. రాబోయే రోజుల్లో కూడా మీరు ఏం చేయరు. నేను చెప్తున్నా. ఏం చేయలేదు. అసెంబ్లీ వదిలేసి బయట తిరుగుతున్నారు. అదే కదా జరుగుతుంది ఇప్పుడు. జరుగుతుంది అదే. పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో తప్పు జరిగినా కూడా ఇవన్నీ ఎందుకమ్మా? ఎవరు నేనేం అనలేదు. పవన్ కళ్యాణ్ గారు తప్పు శాఖ గురించి నేను అనలేదు. ఏమి చేశారు అక్కడ ఉప్పాడ దగ్గర కాలుష్య నివారణకు ఏం చేశారని నేను అడిగితే మీరు గోడ కడుతున్నారని చెప్పారు. ఆ గోడ నేను ఇప్పుడు అది అందుకోసం గోడ అంటే నేను అదే చెప్పానని చెప్పేసి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు మీరు? ముందు చెప్తారా? కాలుష్య నివారణ గురించి అడిగితే గోడ సంగతి ఎందుకు చెప్తారు? మరి సిద్ధంగా ఉంటారు, వాటిని తప్పులు సరిదిద్దుకుంటారు. అంతేగాని కాలుష్యానికి ఇటు కోతకి తెలియనంత అమాయకంగా అయితే కనుక ఇక్కడ మేమైతే పని చేయట్లేదండి. చెప్పింది మీరు గోడ కడుతున్నారని చెప్పింది మీరు. లక్ష్మి గారు కోటేశ్వర గారు గోడ కడుతున్నారని ఎందుకు చెప్పారు? గోడ ఏ రాజకీయ పార్టీ కూడా కోటకు గురవుతుంటే పట్టించుకోలేదు. అది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే సాధ్యమైందని చెప్పాను నేను. ఇవన్నీ తెలుసు. ఓకే కోటేశ్వర గారు ఓకే లైట్. లక్ష్మి గారు ఇంకొక ముఖ్యమైన అంశం ఏదంటే ఇటీవలే దుమారం రేపినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం వేసినాయి. చివరికి ఆ మాటలు ఆయన వెనక్కి తీసుకున్నారు. అయినప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం అతని మీద కేసులు నమోదు చేసింది. సరే, ఇదంతా ఒక ఎత్తైతే ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ టాపిక్ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెన్సేషనల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే దాంతో ఆ టాపిక్ మీద మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే శత్రువులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు, మన ఇంట్లోనే ఉన్నారు శత్రువులు. కేంద్ర మంత్రి అమిత్ షాతో ఒక హోంశాఖ మంత్రితో మాట్లాడిన విషయాలు ఎలా బయటకు వెళ్తాయి అంటూ చేసిన వ్యాఖ్యలు. అంటే ఒక పక్క ఆ వ్యాఖ్యలు చేయలేదంటున్నారు, అలాంటి ఏం జరగలేదంటున్నారు అంటూనే మళ్ళీ మనం మాట్లాడిన వ్యాఖ్యలు ఎలా బయటకు వెళ్తున్నాయి, మన ఇంట్లోనే ఉన్నారు శత్రువులు అంటున్నారు. అంటూనే నేను ఈ విధంగా వైసీపీ నాయకుడిని జైలుకి వెళ్ళాలని నేను ఎందుకు కోరుకుంటాను? మన జనసేన పార్టీ అలా అయితే జనసేన పార్టీ ఎదుగుదల ఉన్నదా అలాంటి కోరుకుంటే నేను అలా కోరుకునే వ్యక్తిని కాదు. మళ్ళీ అమిత్ షాతో కలిసింది ఆ టాపిక్ మీద కాదు అంటున్నారు. అసలు ఓవరాల్గా ఏంది ఈ విషయం మీద? ఇంటి దొంగలు ఎవరు ఇంతకీ? రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పడినటువంటి కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయండి. ప్రతి పార్టీలో కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడ మాటలు మోసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అంతా మన కుటుంబం బలోపేతం అవ్వాలి అంటే
ఇటువంటి చర్యలు మానుకోండి అని చెప్పారు. అమిత్ షా గారిని ఎందుకు కలిశారు అనేటువంటి ఒక్కంట వీళ్ళు పట్టుకోలేక ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసి ప్రొఫెసర్ గారిని రోడ్డు మీదకి లాగి ఆయన జీవితాన్ని రోడ్డు మీద పెట్టారనమాట. ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి పాపం ఆయనతో చదివించారు. ఆయన క్షమాపణలు చెప్పే పరిస్థితి వస్తుందని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ముందుకు అగాధంలో పెడతారు కానీ అక్కడ నుండి లాగే వాళ్ళు ఎవరుండరండి. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫస్ట్ నుండి చేస్తున్నది కూడా అదే. ఇందాక మా సోదరులు కూడా చెప్తా ఉన్నారు ఏమి ఇచ్చారు, ఏం చేశారు. పాపం స్క్రిప్ట్ చాలా నీట్ గా రాసుకొచ్చుకున్నట్టున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఎంతో 20 సంవత్సరాలు అభివృద్ధి హామీల్లో ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రతిసారి కూడా ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటా వస్తున్నారు. తల్లికి వందనం కానివ్వండి, అదేవిధంగా ఉచిత గ్యాస్ కానివ్వండి, పెన్షన్ల పెంపుదల కానివ్వండి, అదేవిధంగా స్త్రీ శక్తి పథకం కానివ్వండి, ఎలా చేయగలరు అని చెప్పి కొంతమంది విశ్లేషకులే ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలని ఏదో అంటారు చూసారా, తులసి దళం వేస్తే శ్రీకృష్ణుడు తూగినట్టు అంత చాలా ఈజీగా మా కూటమి ప్రభుత్వంలో చక్కదిద్దుకుంటా వస్తా అన్నారు ఇంటిని. మరి ఇంట్లో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పుడు రచ్చ ఎక్కి రచ్చబండ్ల మీద అయితే పరిష్కారాలు జరగవు కదండి, ఇంట్లోనే చక్క పెట్టుకోవాలి. కాబట్టి సునిశ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మందలించిన మాటలో వాటిని తీసుకొచ్చి వీళ్ళు రచ్చ చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి అభూత కల్పనలో భూతద్దాల్లో పెట్టి చూపిస్తా ఉన్నారు. ఈ 5 రూపాయల పేటిఎం పెట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు. దాని వల్ల వీళ్ళకి మిగిలేదు ఏంటంటే సునకానందం తప్ప రెండోది ఏమి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కూటమి అయితే బలంగా ఉంటది. రాష్ట్ర భవిష్యత్తు మాత్రమే మాకు ముఖ్యం, ప్రజల క్షేమం మాత్రమే ముఖ్యం. ఇలాంటి రాక్షస పాలకులకి కూడా రాష్ట్రంలో పరిపాలించే అర్హతే లేదు. ఖచ్చితంగా మేమైతే తెలియజేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా కూటమి బలంగా పనిచేస్తుంది. మీ ఎన్ని స్క్రిప్ట్లు రాసుకుంటారో రాసుకోండి, ఎంతమందికి చదివించుకోండి. పార్టీ అయితే బణికే పరిస్థితే లేదు. ఖచ్చితంగా మా పార్టీ సిద్ధాంతాలు మాకు తెలుసు, మా పార్టీ బలోపేతం మాకు తెలుసు. ఏ రకంగా వ్యూహంతో ముందుకు వెళ్లాలో అని చెప్పి రాజకీయ చాణక్యుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారు. ఖచ్చితంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమితో రాష్ట్రం రామరాజ్యంలో సుభిక్షంగా ఉండబోతా ఉంది రాబోయే రోజుల్లో. దాన్ని చూసి తట్టుకోలేక ఈ మతాల మధ్య విద్వేషాలు పెడతారు కొంతసేపు, కులాల మధ్య విద్వేషాలు పెడతారు కొంతసేపు, కొంతమంది పాస్టర్లని బలిపశువులు చేస్తారు కొంతసేపు. ఏదో ఈ రకంగా పిచ్చి రాజకీయాలు చేసి చివరికి పిచ్చి తొక్కులకల్లా మిగిలిపోవడం తప్ప వీళ్ళకి మిగిలేదైతే ఏం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నానండి. దత్తపుత్రుడు అని సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారి పాదాల చెంత చేర్చారు పవన్ కళ్యాణ్ గారిని. వీళ్ళు అసలు నవ్వాలా ఏంటో కూడా తెలియదండి. వీళ్ళు ఇచ్చినంత హైప్ పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా ఇవ్వమేమో అనిపిస్తా ఉంటది. వీళ్ళు చేసినటువంటి ప్రచారం అంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉంటారు. మా శాఖలకి మాకన్నా ఎక్కువ వాళ్ళే ప్రచారం చేస్తా ఉంటారు. ఇంకా కొంచెం బెటర్ గా ప్రచారం చేయండి. చేసేదేదో జరుగుతున్నటువంటి ఎక్కడో చిన్న ఈ గుడ్డిలో మెల్లలాగా రాళ్ళేకోకుండా జరుగుతున్న అభివృద్ధిని కూడా ప్రచారం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నానండి. ఏదైతే కూటమి పార్టీ అధికారంలో ఉన్న కూటమి పార్టీలో చీలికలు తేవటం కోసమే లేచిన దగ్గర నుంచి వైసీపీ ఇలాంటి రూమర్సు, చివరికి విశ్లేషకులు లాంటి వాళ్ళ చేత కూడా ఇలాంటి చివరికి డ్రామాలు ఆడించడం అనేది చాలా దౌర్భాగ్యం. ఈ విధంగా కులాలు, పాస్టర్లు ఇలాంటి రకరకాలు చేస్తున్నారు. కేవలం కూటమిలో చీలికలు తేవటం కోసమే వీళ్ళు లేచిన దగ్గర నుంచి పనిచేస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? ఇక్కడ రహీం గారు వైసీపీని ఆడుకోవచ్చు వాళ్ళకే నిత్యకృత్యమైంది. ఈ 2 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ లోపాలు ఏంటి, వాళ్ళు ఏం చేసాం ఏం చేయలేదు అనేది విశ్లేషించుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వీళ్ళు డైవర్షన్ చేయాలి ఇష్యూస్ ని, వాళ్ళ ఫెయిల్యూర్స్ ని, ఈ కాన్సెప్ట్ పెట్టుకొని వైసీపీ మీద బురదలేటటువంటి కార్యక్రమం ఒకవైపు, డబ్బులు దండుకునేటటువంటి వారి కార్యక్రమం మరొక వైపు పెట్టుకొని చూస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు అండి. కనీసం మద్దతు ధర లేక రైతులు విలవిల్లాడుతుంటే దాని మీద పవన్ కళ్యాణ్ గారి ఆన్సర్ ఏంటి? అట్లాగే రైతులకు సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఎగ్గొట్టారు. అట్లాగే రైతులకు సంబంధించినటువంటి అన్ని ఏదైతే మా యొక్క ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినటువంటి రైతు భరోసా కానీ, ఏదైతే రైతు భరోసా కేంద్రాల యొక్క విశిష్టతను కానీ అందరూ కూడా దాన్ని ధ్వంసం చేశారు. ఈరోజు పొగాకు రైతు, శనగ రైతు కానీ అన్ని ధాన్యాలు పండించేటువంటి రైతులు కనీస మద్దతు ధర కూడా లేనటువంటి పరిస్థితులు విలవిల్లాడుతుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన, కనీస ఓదార్పు, కనీస స్పందన లేనటువంటి ఒక కరుడు కట్టినటువంటి కమిషన్ల ప్రభుత్వం ఏమంటారంటే వ్యాపారులకు, దళారులకు లొంగిపోయినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి.
యావత్ ప్రజానీకానికి మాయ మాటలు మోసపూరితమైనటువంటి మాటలతోటి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పౌరుడికి క్షమాపణ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే దాన్ని మరిచి వైకాపా కారణం, వైసీపీ కారణం అని చెప్పేసి మా యొక్క విధానాలని తప్పుపడుతూ మా యొక్క విధానాలను అనుసరిస్తున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. హాస్యాస్పదమైనటువంటి అంశం. వాళ్ళ విమర్శలకు అర్థాలే లేవు. మమ్మల్ని ఎంత విమర్శించినా ప్రజలు అంత మిమ్మల్ని రిఫ్లెక్ట్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఆ రిఫ్లెక్షన్ తోటి ఈ రోజు ప్రభుత్వం యొక్క పరపతి పడిపోయి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 65% ప్రజల మద్దతుతోటి ఈ రోజు ఉంది. IVRS సర్వేలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వేల్లోనే ఇది తేలి ఇది విలువెల్లాడుతూ మా మీద నిందలేసి ఏదో కాలం గడుపుకోవటం, పబ్బం గడుపుకోవటం తప్ప ఇటువంటి విలువ లేదు, మీకు విశ్వసనీయత లేదు, మోసపూరితమైనటువంటి హామీలతోటి ప్రజలను నిండా ముంచారు. పేద వర్గాలకు వాళ్ళ యొక్క డొక్కజించి డోలు కట్టినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కనీస కొనుగోలు స్థితి ఈ రోజు పడిపోయింది. ఇది గణాంకాలు చెప్తున్నటువంటి అంశం. రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ పోయిందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. 2,72,000 కోట్లు మా నాయకుడు 5 సంవత్సరాల్లో DBT పద్ధతి ద్వారా పంచితే అదే బడ్జెట్ ఈ రోజు ఉంది. మేము కరోనాను ఎదుర్కొని కూడా ప్రతి నెల స్కీమ్స్ ఏదైతే DBT పద్ధతి ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అన్ని పథకాల ద్వారా సంక్షేమం అభివృద్ధి ఫలాలు చేస్తే ఇది చేస్తుంది. ఆ డబ్బును మొత్తం లాక్కుంటున్నారా, ఏం చేస్తున్నారు? స్వయం సమృద్ధి రాజధాని అంటే చప్పట్టబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యం, అమరావతికి 1,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడుతుంటే దాంట్లో కూడా అవినీతి జరుగుతుంటే చోద్యం చూస్తున్నాడని చెప్పి మేము అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడాక వైకాపా మీద నిరాధారమైనటువంటి అభాండాలు, నిరాధార ఆరోపణలు, నిరాధారమైనటువంటి కథలు చెప్పుకొని కాలం వెలబుచ్చడం తప్ప వీళ్ళ కాడ ఎక్కడా కూడా రాజకీయ వైఖరి లేదు, రాజకీయ విధానం లేదు, ప్రజాపాలన అంటే తెలియదు. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మరొక 50 సంవత్సరాలు వెనక్కి నెట్టారు తప్ప వీళ్ళు చేసినటువంటి ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న ప్రజలు గమనించారండి. రైట్ రామారావు గారు, రైట్ చర్చలో పాల్గొన్నందుకు మన్నెం కోటేశ్వర గారికి, అదేవిధంగా బొట్ల రామారావు గారికి, చింతలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కేవలం ఇది ఒక సెన్సస్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాజమండ్రిలోనే కాదు, ఇటు 6 జిల్లాల్లో ఉన్నటువంటి 274 పంచాయతీలో ఘాట్ల ఏర్పాట్ల మీద ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి పనుల పట్ల, ఆ నిర్లక్ష్యం పట్ల, జరుగుతున్న పనుల నాసిరకం పట్ల పవన్ కళ్యాణ్ ప్రశ్నించడంలో ఒక్కసారిగా అధికారులు కూడా ఉలిక్కిపడ్డ సందర్భం చూసాం. ఓవరాల్గా ఇవి ఏపీ రాజకీయాలు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.